హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మాది చాలా స్పెషల్ గా జరిగింది. ఒకే రోజులో రెండు ఫంక్షన్స్ కి అయితే వెళ్తున్నాం. అలాగే ఒక T20 క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది కదా మంది. సో ఈ హోల్ డే ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మరి. రెండు ఫంక్షన్స్ అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ అయితే హౌస్ వార్మింగ్ అండి. అదేనండి ఇంట్లో దగ్గర. అది మా తోటకోడల వాళ్ళ అమ్మగారు అయితే ఇంట్లో తీస్తున్నారు. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం. కేక్ అవుట్ పాడు దానికి నేనైతే బ్లాక్ అవుట్ ఫిట్ వేసాను. మా వాడు ఇలాగా, మా ఆయన అలాగా రెడీ అయిపోయి ఇంకా మేమందరం కలిసి అయితే సింహాచలం నుంచి పెందుర్తి, అక్కడి నుంచి ఎస్కోట్ నుంచి కేక్ అవుట్ పాడు వాళ్ళ ఇంటికైతే ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంతమందికి ఈ రూట్ కూడా తెలుసో చెప్పండి. చాలా వరకు సభవారి నుంచి వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట. సింహాచలం దగ్గరున్న కాలభైరవ స్వామి దర్శించుకున్నారా చాలా మంది? మేము కూడా వెళ్ళాము. ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి. దాని తర్వాత పెందుర్తిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం మోస్ట్ ఫేమస్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెందుర్తిలో ఆల్రెడీ ఒక వాటర్ వరల్డ్ ఉంది. ఇంకా కొత్తది ఏదో వాటర్ వరల్డ్ కూడా కడుతున్నట్టున్నారు. ఇది దానికన్నా కొంచెం నియర్ బై ఉంటది పెందుర్తికి. సో అక్కడ నుంచి ఎస్కోట వెళ్ళి అక్కడ మనము ఏదో సబ్వే కాదు సబ్వే ఏంటంటారు దీన్ని, ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళాలి. ఫస్ట్ లో అయితే వీళ్ళకి పైన రేకులు కూడా వేసేవారు కాదు, చాలా ఎండగా ఉండేది. ఇప్పుడైతే రేకులు అన్ని వేశారు, నీట్ గా కూడా ఉంది. ఇంకా ఫైనల్ గా మేమైతే హౌస్ వార్మింగ్ అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ మేము ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి వెళ్తామని చెప్పాం కదా, అక్కడికైతే రీచ్ అయిపోయాం. కొత్తింటి గృహ ప్రవేశం చాలా చాలా బాగా జరిగింది. పూజలు, డెకరేషన్, గెస్ట్లు అందరూ వచ్చారు. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్ గా మరియు డివోషనల్ గా ఉందన్నమాట. మా మామయ్య గారు చూసారా, చేతులు కట్టుకొని మరి చూసేస్తున్నారు. ఇదిగోండి ఈయన నాన్నగారు, ఈ పెద్దనాన్నగారి ఇల్లు అన్నమాట. ఓపెన్ చేశారు. ఆల్రెడీ కింద ఉంది, పైన కట్టారు. పైన అయితే ఓపెన్ చేశారు. ఇంకా మేము అందరం అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మా పిల్లలు వాళ్ళందరూ కూడా ఈవిడన్నమాట ఆ ఇంటికి కోడలు. ఇదిగోండి అన్నయ్య, వాళ్ళ వైఫ్ తను. ఇంకా మేము అందరం కూడా భోజనాలు చేసైతే ఈవినింగ్ బయలుదేరిపోయాము. మేము ఇంకో ఫంక్షన్ కూడా ఉంది అని చెప్పాం కదా, అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాము. ఈ ఫంక్షన్ కి ఇలా రెడీ అయ్యాను. సేమ్ అవుట్ ఫిట్ కానీ జడే హెయిర్ స్టైల్ మార్చాను అంతేని. బర్త్డే ఫంక్షన్ కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మేము డైరెక్ట్ గా బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళాము. బర్త్డే పార్టీ చాలా ఫన్ గా జరిగింది. కేక్ కటింగ్, ఫొటోస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కలిసి చాలా ఎంజాయ్ చేసాము. ఫంక్షన్స్ అయ్యాక ఈవినింగ్ మేము T20 వరల్డ్ కప్ మ్యాచ్ చూసాము. మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ గా జరిగింది. లాస్ట్ వరకు సస్పెన్స్ గా ఉంది మ్యాచ్. ఇలా ఒకే రోజులో టూ ఫంక్షన్స్ క్రికెట్ మ్యాచ్ చూసి మా డే ఇలా మెమరబుల్ గా అయ్యింది. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.